పత్రికలు వార్తని వార్తగా కాకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. అమిత్ షా నడ్డాలతో చంద్రబాబు భేటీని పొత్తు గురించినే అని తెలిసింది అంటూ ఈనాడు రాసుకొచ్చింది. మీరు ఎన్డీఏలోకి వస్తే మేము బలోపేతం అవుతామంటూ బ్రతిన్లాడుతున్నాడు అమిత్ షా అన్న కోణంలో ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. బట్ సాక్షి వాళ్ళ మీద కోపం ఉంటుంది కాబట్టి కొంచెం డిఫరెంట్ యాంగిల్ని ప్రొజెక్ట్ చేసింది. అందులో ఒకటి ఈయనే దిగొచ్చాడన్న కోణం ఒక ఎత్తు అయితే, అన్నిటికంటే ఎవరు టచ్ చేయింది వీళ్ళు టచ్ చేసింది అది చంద్రబాబు వెనకాల ఆరా తీస్తారు కాబట్టి ఢిల్లీ చేరుకున్న వెంటనే చంద్రబాబు నేరుగా పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి వెళ్ళారని అందరూ భావించారు. అయితే బాబు అక్కడికి కాకుండా లీ మెరిడియన్ హోటల్కి వెళ్ళారు. ఆయన వెంట ఉన్న ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, రఘురామకృష్ణరాజు ఇతర నేతలు హోటల్ లాబీల్లోనే ఉండిపోయారు. బాబు ఒక్కరే హోటల్లోకి వెళ్ళారు. గంటన్నర తర్వాత బయటకు వచ్చారు. చంద్రబాబు హోటల్లో ఎవరితో అంత రహస్యంగా భేటీ అయ్యారు టీడీపీ ఎంపీలు ఇతర నేతలకు కూడా తెలియలేదు. హోటల్ నుంచి గల్లా ఇంటికి వెళ్ళారు. అక్కడ బాబుతో నరసరావుపేట ఎంపీలు ఆవు శ్రీకృష్ణదేవరాయలు మీటింగ్ అయ్యారు. అంటే అక్కడ ఏదో హోటల్లో ఎవరినో కలిశారు. ఆ రహస్యం ఎవరు అనేదే తేలాల్సి ఉంది.